ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ అవిద్యానామంతస్తిమిరమిహిరనగరీ జడతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతం జటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికపుస్తకరాం సకృన్నత్వా కథమిహ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీనాహ్వణతయః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలు స్పందితుమపి అతస్త్వామారాధ్యే హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం శాంతి శాంతి. మహాకవి కాళిదాస కృత శ్యామల నవరత్నం తరగతులకు అందరికీ స్వాగతం. మహాకవి కాళిదాసు శ్యామల మాత మీద చెప్పినటువంటి నవరత్న మాలిక, ఆ స్తోత్రానికి జరుగుతున్న స్వాధ్యాయం ఇది. కాళిదాసు చాలా క్రింది స్థాయి నుంచి మహాకవి స్థాయి దాకా ఎదగడానికి అమ్మవారి దయ ఎంతగానో తోడ్పడింది. ఎంత దయ అంటే ఆయన ఏది చెప్తే అది అయిపోయేటట్లుగా ఆ తల్లి అనుగ్రహించింది. అంత అనుగ్రహానికి కారణమైనటువంటి ఆ తల్లిని ఆయన దర్శించి వివరిస్తూ ఉంటే మనం ఆనందిస్తూ ఉన్నాం. మనకు కూడా ఆయన ఆ దర్శనాన్ని చేయిస్తూ ఉన్నారు. మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి శ్లోకాలను ఒకసారి చదువుకుని ఈరోజు తరగతిలోకి వస్తాం. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళీ కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం ఆర్యామంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాక్షుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకా దేశిక రూపం భజే మీనాక్షిం. ఇది శంకర్లు చెప్తారు. దేశిక రూపం భజే మీనాక్షి అని.
మూడవది శ్యామా తను సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణా పూరా మద జల కల్లోలలోచనాం వందే నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాసం ముఖమంబ మోదయుతు మాం ముక్తతాటంక ముగ్ధహసితాం తే సరిగమ పదని రతాం తాం వీణా సంక్రాంత కాంతహస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం నమామి శివకాంతాం అవటుధట ఘటిత చూలి తాడిత తాళీ పలాశ తాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసాం నమామి మాతంగీ అవటు తట ఘటిత చూలి తాడిత తాళీ పలాశ తాటంకాం వీణావాదన వేళా కంపిత శిరసం నమామి మాతంగీ నమామి మాతంగీ. అమ్మవారి యొక్క కదులుతున్నటువంటి చిత్రం. స్వయంగా ఆయన దర్శిస్తూ మనకి దర్శనం చేయిస్తూ ఉన్నారు మహాకవి కాళిదాసు. అమ్మవారు వీణ వాయిస్తూ ఉన్నారు. ఇది సన్నివేశం. ఆ సన్నివేశంలో ప్రతి ఒక్క చిన్న కదలికని ఆయన శ్లోకాల్లో బంధించారు. వేళ్ళు కదులుతున్నాయి, వేళ్ల యొక్క గోళ్ళు కదులుతున్నాయి. ఆమె ఆ వీణా వాదనలో స్వరాలతో రమిస్తుంది. ఆ రమించేటువంటి దృశ్యం ఎంత అద్భుతమైన దృశ్యం. ఆమె పెదాలు పదాలని పలుకుతున్నాయి. ఆ ఆనందానికి ఆమె తల అటు ఇటు ఊగుతోంది. ఈ శ్లోకంలో ఆ తల్లి తల ఊచే సౌభాగ్యాన్ని మనకు వర్ణించారు. అవటు తట ఘటిత చూలి తాడిత తాళీ పలాశ తాటంకాం. ఆ వీణని ఆమె అలా పట్టుకుని వాయిస్తూ ఉన్నప్పుడు ఇటు అటు తల ఊపుతోంది. ఊపుతుంటే ఆమెకి పెద్ద కబరీబంధం, జుట్టు చాలా ఎక్కువ. మనం చదువుకున్నాం లలితా సహస్రస్తోత్రంలో. అమ్మవారి శివుడికి ఎంత పెద్ద జటాజూటం ఉందో, ఈ అమ్మవారికి కూడా అంత పెద్ద జటాజూటం ఉంది. ఇది జడ. ఆమె ముడి వేసుకుని చెవులకి నిన్న మనం చూసింది ముక్త తాటంకం చూసాం. ఇవాళ తాళీ పలాశ తాటంకం.
తాటి ఆకుల తాటంకాలట. తాటి ఆకులతో చేయబడిన తాటంకాలు. ఈ సౌభాగ్య వస్తువుల్లో తాటి ఆకు కూడా ఒకటి. మంగళసూత్రం ఎంత గొప్పదో ఈ తాటంకం కూడా అంత గొప్పది. ఆ తాటంకంలో ఇది తాళి పలాస తాటంకం. తాటి ఆకు చాలా పవిత్రమైనటువంటి విషయంగా మనం చెప్పుకుంటాం. ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే ముందు తాటి ఆకుల పందిరి వేయడం పూర్వం సంప్రదాయం. ఈ రోజుల్లో మనకది అవకాశం లేదు కాబట్టి వేరే విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కానీ తాటి ఆకు పందిరి చాలా గొప్ప మంగళప్రదమైనటువంటి విషయం. ఎవరైనా ఇళ్లలో పెళ్ళి అవుతోందంటే ఒక 4-5 రోజులు ముందుగానే తాటాకు పందిరిని సిద్ధం చేసేవాళ్ళు. వాళ్ళ ఇంటి ముందు తాటాకు పందిరి వేశారు అంటే అందరూ వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతోంది అనే విషయం ప్రపంచానందరికి కూడా తెలియజేస్తూ ఉండేవాళ్ళు. అట్లా తాటి చెట్టు మనకి చాలా 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 అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందినటువంటి చెట్టు అది. తాటి చెట్టుని వృక్షరాజం అంటారు. ఆ తాటి ఆకుతో చేయబడినటువంటి తాటంకాలు అమ్మవారు పెట్టుకున్నారు. ఈ తల్లి వీణ వాయిస్తుంటే తల ఇలా ఇలా అనుకుంటోంది. ఆ ఆనందంలో ఆమె ఆ పారవస్యంలో తల అటు ఇటు తిప్పుతోంది. ఆమె తల తిప్పినప్పుడల్లా ఆమె యొక్క కబరీ బంధానికి ఈ తాటంకు వెళ్ళి తగులుతోంది. అవటు తట ఘటిత చూలి తాడిత తాళీ పలాశ తాటంకం స్త్రీల యొక్క సౌభాగ్యప్రదమైనటువంటి వస్తువుల యొక్క దర్శనం చేస్తే మనకి ఆయుష్, విద్య, సంపద అంటే ఇది ఐశ్వర్యం అండి. అన్ని రకాల ఒక డబ్బు మాత్రమే కాదు, కావలసినంత ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటాయి. అలాంటి సౌభాగ్య వస్తువు అయినటువంటి తాటంకం అది తాటి ఫలం యొక్క పత్రంతో చేయబడినటువంటిది. దాని ఆయన వర్ణిస్తూ ఉన్నారు. అవి కదులుతూ తగులుతూ ఉన్నాయట అమ్మవారి కబరీ బంధానికి. వీణావాదన వేళ కంపిత శిరసం. ఆ వీణ వాయించే సమయాన కదులుతున్నటువంటి తల నుంచి ఆ చెవి తాటంకాలు కబరీ బంధానికి తగులుతున్నాయిట. ఈ తగులుతున్న దాన్ని ఆయన చూశారు. చూసి ఏం చేస్తున్నారు? నమామి మాతంగి, అలాంటి తల్లి అయినటువంటి మాతంగి మాత నీకు నమస్కారం అమ్మా అన్నారు. అలాంటి సౌభాగ్యవతి అయినటువంటి ఆ తల్లి యొక్క సౌభాగ్య వస్తువును చూసి ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను అన్నారు. ఇది చూడ్డానికి ఒక చిన్న పద్యంలాగా చిన్న శ్లోకంలాగా అనిపించినప్పటికీ ఇందులో చాలా 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 అంతర్గతంగా విషయం ఉంది. విషయం ఏంటయ్యా అంటే స్త్రీల సౌభాగ్య వస్తువులు మంగళప్రదాలు. వాటి వల్ల ఆ కుటుంబానికి వారి యొక్క భర్తకి సౌభాగ్యం పెరుగుతుంది. వారికే కాదండి, వారిని దర్శించిన వాళ్ళకు కూడా సౌభాగ్యం పెరుగుతుంది.
అందుకే ఎప్పుడైనా మనం బయటకు వెళ్తూ ఉంటే మంగళప్రదమైనటువంటి తల్లి ఎవరైనా ఎదురొచ్చిందంటే ఆ రోజు ఆ కార్యం దిగ్విజయం అవుతుందని భావిస్తూ ఉంటారు. అదొక మంగళప్రదమైనటువంటి సూచన. అలాగా స్త్రీలకి భగవంతుడి యొక్క దయ వల్ల ఇవ్వబడినటువంటి ఈ సౌభాగ్య చిహ్నాలన్నిటిని ధరించటం మంగళప్రదం. వాళ్ళకు మాత్రమే కాదండి. వాళ్ళని చూసిన వాళ్ళకు గూడా అవి మంగళాన్ని కలిగిస్తాయి. అలాంటి మంగళాన్ని కలిగించేటువంటి అమ్మవారి యొక్క దివ్య సౌభాగ్య వస్తువులకి నమస్కారం. అవి పెట్టుకున్న తల్లికి నమస్కారం. ఆ వీణావాదన రతిలో మునిగి ఆస్వాదిస్తూ ఉండి, ఆ ఆనందాన్ని చూడగలిగిన, చూసిన మనందరికీ చూపిస్తున్నటువంటి మహాకవి కాళిదాసు గారికి మనం కూడా వందనం చేయాలి. ఎంత అద్భుతమైన దృశ్యం అండి. మొట్టమొదట శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించుకున్నారు. తర్వాత శ్లోకంలో అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, ఆ తర్వాత అమ్మవారి యొక్క సంగీత ప్రియత్వాన్ని, ఆ తరువాత శ్లోకంలో ఆమె యొక్క వీణ వాదన రతిని చూపించారు. ఇప్పుడు ఇంకా దాని కంటిన్యూయేషన్ మనకి కొనసాగింపుగా ఆ వీణా వాదనలో ఆమె ఎలా మునిగి ఉన్నారు అనేది తెలియజేస్తుంది. సంగీతాన్ని ఆస్వాదించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగం. వీణ ఎవరింట్లో ఉంటుందో వీణ కూడా సౌభాగ్య వస్తువు అండి. వీణ వాయించటం వచ్చినటువంటి వాళ్ళు అసలు సంగీతం రావడమే సౌభాగ్యం. ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే కానీ సంగీత జ్ఞానం రాదండి, స్వర జ్ఞానం రాదు. ఆ స్వరాలని నేర్చుకుని గాత్రం వస్తూ గాత్రంతో పాటు జంత్రం మీద దాన్ని ప్రయోగించడం అనేది ఇంకా 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 అద్భుతమైనటువంటి విషయం. ఏ ఇంట్లో అయితే వేణు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుందండి. ఏ ఇంట్లో అయితే వీణా వాదన వినపడుతూ ఉందో ఆ ఇంట్లో అందరూ దేవతలు వచ్చి వింటూ ఉంటారట. ఆ వీణా వాదన అంత అద్భుతం. అందుకే సరస్వతి మాత ఎక్కడ చూసినా మనకి ఆ వీణతో కనపడుతూ ఉంటారు. వీణా పుస్తక హస్త భూషణం ఆమె. అలాంటి ఆ తల్లి శివుణ్ణి గురించి స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారు వింటూ హాయిగా ఆహా బాగుంది బాగుంది అంటూ ఉన్నారట. ఆమె వినడం మాత్రమే కాదండి, స్వయంగా వీణా వాదన చేయగలిగినటువంటి సమర్థురాలు అని చెబుతూ ఆమె వీణా వాదనలో ఎంత అద్భుతంగా ఆ ప్రయత్నం జరుగుతోందో ఆ దృశ్యాన్ని మనకి ఆవిష్కరించారు కాళిదాసు వారు. ఆ వటు తట ఘటిత చూలి తాడిత తాళి ఫలాశతాటంకం వీణావాదన వేళ కంపిత శిరసం నమామి మాతంగీ. అట్లాంటి ఆ మాతంగి మాతకి నమస్కారం అని చెప్తూ ఆయన మనకి ఈ ఒక చైతన్యభరితమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఒక చక్కటి దృశ్యాన్ని ఆవిష్కరింపజేశారు. అలాంటి కాళిదాసు గారికి నమస్కారం చేస్తూ ఈరోజు తరగతిని సుసంపన్నం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.